హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వూల్ అల్లికతో మన డోర్ మ్యాట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను యూట్యూబ్లో చాలా చోట్ల చూసాను డోర్ మ్యాట్స్ చేసే విధానం ఉందా అని. నేను చెప్పే ప్రాసెస్ అయితే అసలు ఎక్కడా లేదు. ఇదేమంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. విడిగా నేను చూసాను కొన్ని జడలాగా అల్లి అప్పుడు వాటికి కుట్లు వేయడం ఇలా రకరకాలు చూసాను. కానీ అవన్నీ కొన్ని రోజులు వాడితే కుట్లు ఊడిపోవడం అలా ఏదో ఒకటి అవుతాయి. ఈ ప్రాసెస్ అయితే ఈజీ, ఇంకా చాలా అందంగా కూడా ఉంటాయి డోర్ మ్యాట్స్. సో ఇది మీరు అందరూ చూసి సొంతగా మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇది ఎలా చేయాలో చూద్దాం. సో ఇది ఇలా మనం వూల్ సూదితో జడాలికలాగా అల్లుకోవాలి. ఫస్ట్ కొంచెం దూరంగా ఒక మన చూపుడు వేలు ఒక 5 ఇంచెస్ అట్లాగా అనమాట అల్లుకున్న తర్వాత ఇలా చూపిస్తున్నాను కదా, 5 ఇంచెస్ వరకు అలాగా జడల్లికలాగా అల్లుకొని, దాని తర్వాత మామూలు వూల్ అల్లిక ఎలా అల్లుతారో తెలుసు కదా. ఫస్ట్ ఒక రింగ్ వేసి, ఆ రింగ్ వేసిన తర్వాత మళ్ళీ మనం వేసిన జడలోకి దూర్చి ఈ దారాన్ని తీసుకొని ఇంకో రింగ్ వేయాలి. తర్వాత ఇంకో రింగ్ వేసి ఫస్ట్ ఉన్న రెండింటిలోంచి తీయాలి. అప్పుడు మళ్ళీ రెండు రింగ్స్ ఉంటాయి. ఆ 2 రింగ్స్లోంచి మళ్ళీ ఇంకో రింగ్ వేసుకొని తీయాలి. ఇదే ప్రాసెస్లో మనం మొత్తం మొత్తం ఆ జడ అంతా ఒక సైడ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత రౌండ్ తిప్పుకుంటూ ఇంకో సైడ్ కూడా వేయాలన్నమాట. అర్థమైంది అనుకుంటున్నాను ప్రాసెస్. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. అర్థం కాని వాళ్ళు ఒకసారి వీడియో రివైండ్ చేసుకొని చూడండి. చాలా సింపుల్, కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకు వచ్చేస్తుంది. చూసారా, లాస్ట్ స్టెప్ ఆ రింగ్ వేసి ఫస్ట్ రెండిట్లోంచి తీసి మళ్ళీ ఇంకోసారి రింగ్ వేసుకొని ఇంకో రెండిట్లోంచి తీస్తున్నాను. అలా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఒక రింగ్ వేసి జడలోంచి తీసి ఆ రింగ్ బయటకు తీయాలి. తర్వాత ఇంకో రింగ్ వేసి ఈ ఫస్ట్ రెండిట్లోంచి తీసి మళ్ళీ ఇంకో రింగ్ వేసి ఇంకో రెండిట్లోంచి తీయాలి. ఇదే ప్రాసెస్ మనం ఆ జడ అంతా ఒక సైడ్ మొత్తం వేసి ఇంకో సైడ్ని కూడా ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. చూపిస్తున్నాను కదా, క్లియర్గానే ఉందనుకుంటున్నా. ఇలా ఉంటుంది ఒక సైడ్ వేసిన తర్వాత. సూది ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు. ఇలా వూల్ అల్లే సూదులు అని చెప్తే మనకి ఫ్యాన్సీ స్టోర్లో అయినా ఎక్కడైనా కూడా, వూల్ విడిగా షాప్స్లో అయినా ఎక్కడైనా కూడా దొరుకుతాయి. రేటు కూడా చాలా తక్కువే ఉంటుంది. ఒక 15 రూపీస్ 20 రూపీస్ అట్లా ఉంటుంది. ఒక సూది కనుక మనం తెచ్చి పెట్టుకుంటే మనకి ఇలాంటివన్నీ మనం చేసుకోవచ్చు. ఊలు అల్లుకోవడమే కాకుండా మన దగ్గర ఉన్న ఓల్డ్ క్లాత్స్తో ఇలా కార్పెట్స్ లాగాను ఇట్లా మొత్తం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సైడ్ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా రౌండ్ తిప్పుకొని వేరే వేరే వైపుకి వెళ్తున్నాం అనమాట. అలా రౌండ్ తిప్పుకుంటే మనకి కంటిన్యూషన్ లాగా ఉంటుంది. అది ఈజీగా ఉంటుంది అన్నమాట. సేమ్ అదే అల్లిక ఇలా రౌండ్ తిప్పుకుంటూ వేరే సైడ్కి వచ్చేసాం మనం. ఇలా మన కార్నర్లో ఏంటంటే మామూలుగా ఇచ్చే వాటికన్నా ఆ పైన ఇచ్చే జడలు కొంచెం పెద్దవిగా, అంటే కొంచెం లూజ్గా వేస్తే ఆ రౌండ్ తిప్పుకోవడానికి మనకు వస్తుందన్నమాట. చూసారు కదా, మీ ముందే రౌండ్ తిప్పుకున్నాను. అర్థం కాని వాళ్ళు మళ్ళీ వేయచ్చు. ఇప్పుడు 2 సైడ్స్ ఇప్పుడు మొత్తం అయిపోయింది. ఇలా గ్యాప్స్ కనుక మనం ఇచ్చుకున్నట్లయితే మట్టి ఏమన్నా ఉన్నా అది కింద జారిపోతుంది. గ్యాప్స్ లేకుండా ఉంటే మట్టి ఉన్నదంతా దీనికే అతుక్కుపోయి మనకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇది నేను చేసిన ఇంకొకటి ఇప్పుడు మనం చేసింది ఇంకొకటి. ఇలా చాలా చేశాను నేను.
మేము ఇంట్లో అంతా ఇవే యూజ్ చేస్తాము, చాలా బాగుంటాయి. సూట్ చూపిస్తున్నాను చూడండి, 250 2.50 mm సూద్ అనమాట. ఫెల్ట్ ఇల్లు అన్న ఏదో ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.